మేషరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం అంతా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక వివాదాలకు కానీ ఆవేశాలకు కానీ గొడవల జోలికి వెళ్ళకండి. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, వ్యాపారాలు చేసే చోట, ఉద్యోగాలు చేసే చోట, ఎక్కడైనా సరే ఎవరితోటి గొడవ పెట్టుకోకూడదు ఈవేళ. అది ముఖ్యం పెట్టుకోండి. ఇక ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకోండి, అప్పుడు కూడా అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 10 సార్లు ఇది కరెక్టా, మనం చేసే పని కరెక్టా కాదా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే దెబ్బతింటారు. అయితే ఈ వారం అంతా కూడా ఏంటంటే మీకు చికాకులు, ఏ పని గమ్మున సాగదు. అలానే అవ్వకుండా అయితే ఉండదు, పని పూర్తవుతుంది కానీ ఇదివరకుట్లాగా సులువుగా అవ్వదు. చికాకు పెట్టి పని పూర్తవుతూ ఉంటుంది. అదొకటి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి కంగారు పడకండి. ఇక కుటుంబ వ్యవహారాల్లో ఉండేటటువంటి చికాకులు సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడతాయి. అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో సమస్య రావడం, మీరు ఆ సమస్య గురించి ఆలోచిస్తుండడం, ఇలాంటివన్నీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణాల విషయంలో కూడా ఏంటంటే కనుక బాగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడం, మేస్త్రులు సరిగ్గా రాకపోవడం, పనిచేసే వాళ్ళు సరిగ్గా రాకపోవడం, ఇలాంటి వాటి వల్ల గృహ నిర్మాణ పనుల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలు కూడాను, అంటే సమయానికి రుణాలు మంజూరు అవ్వకపోవడం కానీ, లేదా తీరుద్దామన్న డబ్బులు తీర్చలేకపోవడం, ఈఎంఐల విషయాలు, ఇలా అనేక రకాల సమస్యలన్నీ కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? మానసిక ఆందోళన, ఏదో రకమైనటువంటి అసంతృప్తి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.